హలో గాయ్స్, ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ కాలేజెస్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్. ఫస్ట్ మనం ట్రిపుల్ హైదరాబాద్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ కాలేజ్ యొక్క పిక్చర్ని నేను లెఫ్ట్ సైడ్లో డిస్ప్లే చేస్తున్నాను. దీని యొక్క ర్యాంక్ వచ్చేసరికి 55, హైయెస్ట్ ప్యాకేజ్ 1.2 crore, యావరేజ్ ప్యాకేజ్ 24 LPA అండ్ ఫస్ట్ ఇయర్ బీటెక్ ఫీ వచ్చేసరికి 4 LPA అవుతుంది. నెక్స్ట్ మనం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ కాలేజ్ యొక్క పిక్చర్ని నేను లెఫ్ట్ సైడ్లో డిస్ప్లే చేస్తున్నాను. ఈ కాలేజ్ ర్యాంక్ వచ్చేసరికి 4, హైయెస్ట్ ప్యాకేజ్ 23 LPA, యావరేజ్ ప్యాకేజ్ 7 LPA అండ్ ఫస్ట్ ఇయర్ బీటెక్ ఫీ వచ్చేసరికి 51,000 అవుతుంది. నెక్స్ట్ మనం కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ కాలేజ్ పిక్చర్ని నేను లెఫ్ట్ సైడ్లో డిస్ప్లే చేస్తున్నాను. దీని NIRF ర్యాంకింగ్ వచ్చేసరికి 238, హైయెస్ట్ ప్యాకేజ్ 20 LPA, యావరేజ్ ప్యాకేజ్ 6 LPA అండ్ ఫస్ట్ ఇయర్ బీటెక్ ఫీ వచ్చేసరికి 2,65,000 అవుతుంది. నెక్స్ట్ మనం CMR ఇంజనీరింగ్ కాలేజ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ కాలేజ్ యొక్క పిక్చర్ని మీకు నేను లెఫ్ట్ సైడ్లో డిస్ప్లే చేస్తున్నాను. దీని ర్యాంక్ వచ్చేసరికి 26, హైయెస్ట్ ప్యాకేజ్ 27 LPA, యావరేజ్ ప్యాకేజ్ 6.5 LPA అండ్ ఫస్ట్ ఇయర్ బీటెక్ ఫీ వచ్చేసరికి 75,000 అవుతుంది. ఇప్పుడు మనం మహీంద్రా యూనివర్సిటీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ యూనివర్సిటీ యొక్క పిక్చర్ని మీకు నేను లెఫ్ట్ సైడ్లో డిస్ప్లే చేస్తున్నాను. దీని ర్యాంక్ వచ్చేసరికి 151, హైయెస్ట్ ప్యాకేజ్ 38 LPA, యావరేజ్ ప్యాకేజ్ 8.6 LPA అండ్ ఫస్ట్ ఇయర్కి బీటెక్ ఫీ వచ్చేసరికి 4.7 LPA అవుతుంది. ఇప్పుడు మనం DRK కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ కాలేజ్ యొక్క పిక్చర్ని మీకు నేను లెఫ్ట్ సైడ్లో డిస్ప్లే చేస్తున్నాను. దీని ర్యాంక్ వచ్చేసరికి 68, హైయెస్ట్ ప్యాకేజ్ 12 LPA, యావరేజ్ ప్యాకేజ్ 6 LPA అండ్ ఫస్ట్ ఇయర్ బీటెక్ ఫీ వచ్చేసరికి 60,000 అవుతుంది. ఇప్పుడు మనం SR ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ కాలేజ్ యొక్క పిక్చర్ని మీకు నేను లెఫ్ట్ సైడ్లో డిస్ప్లే చేస్తున్నాను. దీని NIRF ర్యాంకింగ్ 98, హైయెస్ట్ ప్యాకేజ్ 34 LPA, యావరేజ్ ప్యాకేజ్ 6 LPA అండ్ ఫస్ట్ ఇయర్ బీటెక్ ఫీ వచ్చేసరికి 2.6 LPA అవుతుంది. ఇప్పుడు మనం CMR ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఈ కాలేజ్ యొక్క పిక్చర్ని మీకు నేను లెఫ్ట్ సైడ్లో డిస్ప్లే చేస్తున్నాను. దీని ర్యాంక్ వచ్చేసరికి 175, హైయెస్ట్ ప్యాకేజ్ 30 LPA, యావరేజ్ ప్యాకేజ్ 8 LPA అండ్ ఫస్ట్ ఇయర్ బీటెక్ ఫీ 1.1 LPA అవుతుంది. ఇప్పుడు మనం సైంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ కాలేజ్ యొక్క పిక్చర్ని మీకు నేను లెఫ్ట్ సైడ్లో డిస్ప్లే చేస్తున్నాను. దీని ర్యాంక్ వచ్చేసరికి 68, హైయెస్ట్ ప్యాకేజ్ 27 LPA, యావరేజ్ ప్యాకేజ్ 7 LPA అండ్ ఫస్ట్ ఇయర్ బీటెక్ ఫీ వచ్చేసరికి 50,000 అవుతుంది. ఇప్పుడు మనం చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గురించి డిస్కస్ చేసుకుందాం. దీని యొక్క పిక్చర్ని మీకు నేను లెఫ్ట్ సైడ్లో డిస్ప్లే చేస్తున్నాను. దీని NIRF ర్యాంకింగ్ అనేది 150 నుండి 200 మధ్యలో ఉంటుంది. హైయెస్ట్ ప్యాకేజ్ 54 LPA, యావరేజ్ ప్యాకేజ్ 14 LPA అండ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ ఫీ వచ్చేసరికి 1.4 LPA అవుతుంది. మీరు ఇంకా కాలేజెస్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో ప్లీజ్ చెక్ ఇట్ వన్స్. టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి డిస్కషన్ అనేది కంప్లీట్ అయింది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఆర్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా అండ్ ఆల్సో మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలి అన్నా కామెంట్లో సజెస్ట్ చేయండి. ఐ విల్ ట్రై టు మేక్ ఏ వీడియో ఆన్ ఇట్. Please do like, share, comment and subscribe to my channel Soumya Edulearn. And also please don't forget to press the bell icon.